ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మీరు కెరీర్లో ముందుకు దూసుకుపోవాలి అనంటే ఏం చేయాలి అనంటే, కెరియర్లో ముందుకు వెళ్ళాలి అనంటే ఒక చిన్న పరిహారం అనేది తెలియచేస్తాను. ప్రధానంగా సహజంగా అపార్ట్మెంట్స్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఒక మందారం మొక్క అనేటువంటిది కూడా వేస్తుంటారు. లేని వాళ్ళు ఇక నుంచి వేయండి. ఎర్ర పువ్వు పూస్తుంది మందార మొక్క. అది రెక్క మందారము అని ఉంటుంది, ముద్ద మందారము ఉంటుంది. ఫ్రీక్వెంట్గా ఎక్కువగా రెక్క మందారం అనేది, అంటే 5 రెక్కలు వస్తాయి, ఆ రెక్క మందారం అనేది లభ్యమవుతూ ఉంటుంది. సరే, టాపిక్ ఏంటంటే రెక్క మందారం అనేది వేయండి. మీ ఇంట్లో పూసిన పువ్వు, అది 1 పువ్వు 2 పువ్వులో ఎన్నో పూలు పూస్తాయి. ఆ పువ్వు అనేటువంటిది పట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా సూర్యభగవాన్కి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆ పువ్వుని కూడా ఇలా సూర్యభగవాన్కి అర్ఘ్యం పువ్వు మీదుగా ఇలా వదలండి. అర్ఘ్యం ఇవ్వండి. సూర్యభగవాన్కి సమర్పించటము అని అంటాము. మందార పువ్వు సూర్యభగవాన్కి సమర్పించటం చాలా చాలా మంచిది. దీనివల్ల ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం కానీ, ఉద్యోగంలో జీతం పెరగడం కానీ, వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు. అందుకని ఈ మందార పువ్వు యొక్క విశేషము. సో మందార మొక్క అనేటువంటిది చక్కగా మీ ఇంటి ప్రాంగణంలో నాటి ఆ మందార పువ్వుతోటి కనుక చక్క సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తే తప్పనిసరిగా నాన్న మీ కెరీర్ బాగుంటుంది. అసలు ఉద్యోగమే లేని వాడికి ఉద్యోగం వస్తుంది. అలాగే ఆల్రెడీ చేసిన వాడికి శాలరీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. బిజినెస్ చేసేవారికి అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేయడానికి ప్రయత్నం చేయండి.